హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అక్కి చిక్కి 76. ఈరోజు రెసిపీ వచ్చేసి బంజారా స్పెషల్ జొన్న రొట్టెలు. మీకైతే చేసి చూపెట్టా చూడండి. ఫస్ట్ అయితే ఇంపార్టెంట్ వాటర్ బాయిలింగ్. మీ పిండికి తగ్గట్టు వాటర్ బాయిల్ చేసుకోండి. మంచిగా బాయిల్ అవ్వాలి వాటర్, అప్పుడే రొట్టెలు బాగా వస్తాయి, లేకపోతే బాగా రావండి. ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తాను. హాట్ వాటర్ మనకు కావాల్సినంత పిండిలో పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. పిండి మొత్తం మనం మంచిగా కలపాలి. పొడి పొడిగా ఉండొద్దు, పిండి కొంచెం మెత్తగానే ఉండాలి. మరీ మెత్తగా చేసేయకండి. కొంచెం మెత్తగా అయినా కొంచెం పిండి కలుపుకుంటా మంచిగా కలిపేయండి. పిండిని అయితే నేను చూపించలేక కలపండి, స్టెప్ బై స్టెప్. తర్వాత ఇట్లా ఇలా ఎయిర్ పోకుండా టైట్గా ఇట్లా గట్టిగా మంచిగా ఒక ముద్ద లెక్క చేసుకుంటే మనకు కావాల్సినట్టు సైడ్స్ నుంచి ఇట్లా 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 తీసుకోండి. మీకు ఎంత పిండి కావాలంటే అంత. నేను ఒకటేసారి 3కి కలిపేస్తాను. 3 or 2 రోటీస్కి నేను కలుపుకుంటాను. మీకైతే మీకు ఎంత పడితే అంత. చాలా హార్డ్గా ఉంటుంది, జాగ్రత్తగా చూసి కలపండి. కొంచెం ఇది ఇంతకుముందు ఉన్న హాట్ వాటర్, దీంట్లో కొంచెం కోల్డ్ వాటర్ కలుపుకోండి. మనం మళ్ళీ మిడిల్లో చేయబెడతాం కదా హాట్ వాటర్లో, కొంచెం వేడి ఉంటే ఇట్లా చల్లుకుంటా మొత్తానికి డిపెండ్ అయ్యేది పిండి కలిపే మీదండి. ఇట్లా బాగా కలిపితే రొట్టెలు ఎంత సాఫ్ట్గా ఎంత పెద్దగా చేస్తానో మీరే చూడండి ఒకసారి. ఇట్లా ఎంత సేపు కలిపితే అంత మంచిది. అది మనం ఫస్ట్ ఇప్పుడు ఇరుగుతుంది, మెల్లమెల్లగా ఇట్లా కలుపుతా అంటే ఎంత సాఫ్ట్గా అవుతాయి అసలు పిండి. మన సేమ్ లైక్ చపాతీ మనం ఆశీర్వాద్ పిండితో అట్లా చేస్తాం కదండి, ఇగో అలా చూడండి. ఇప్పుడు పిండి ఇరగదు, ఎటు పోదు. మనం ఎంత కలిపితే అంత ఒక ముద్ద లెక్క మంచిగా తయారవుతుంది. ఇప్పుడు ఈ పిండి ఇరగదు, చూస్తున్నారు కదా. ఇదైతే నేను 2 or 3 చపాతీస్ చేస్తాను దీంట్లో, మీరే చూడండి. ఇట్లా తీసుకొని ఇట్లా రౌండ్గా మంచిగా రౌండ్గా కలుపుకుంటే ఇట్లా సేమ్ అన్ని ఫింగర్స్కి నీళ్ళు రాసుకుంటూ ఇలా చూడండి ఇంత సాఫ్ట్గా వచ్చేసింది చిన్న ముద్ద. ఇప్పుడు ఎట్లా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఒక మంచి కవర్ తీసుకోండి కింద. ఇది నేను డైలీ చేసే దీని మీదనే చేస్తాను. ఇగో ఇలా అంటే ఇట్లా జరుపుకుంటూ కొంచెం. అప్పుడైతే మా మమ్మీ వాళ్ళు ఇట్లా హ్యాండ్తోనే ఈ కవర్ అంత పెద్దగా చేసేటోళ్ళంట. మాకైతే అంత సీన్ లేదంటే, అంత పెద్దగా రాదు కూడా. కొంచెం జస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా చేసుకొని ఇట్లా తిప్పేసుకోండి. నాకు తెలిసి మాక్సిమం ఇంత సైజ్ రొట్టెలు వస్తాయి. నేను పైన మా ఆంటీ వాళ్ళు కూడా చూపిస్తే చూడండి. ఇట్లా నా దగ్గర ఇది ఉంది, మీ దగ్గర లేకపోవచ్చు. అలాంటి వాటి మీద కొంచెం ఆయిల్ రాసుకొని ఇట్లా మెల్లగా కొంచెం లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి జరుపుకుంటూ రైట్ హ్యాండ్ ముందు పోనీయాలండి. ఇట్లా మెల్లమెల్లగా చేస్తా అంటే రొట్టె అనేది కొంచెం పెద్దగా అవుతూ ఉంటుంది. పిండిని కొంచెం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తూ కొంచెం ముందు అన్నాం అనుకోండి, రొట్టె ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా అవుతుంది. ఇరగది ఎక్కడ మిడిల్లో అయితే మరీ పలసగా చేసుకోకండి. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇరుగుతాయి, మీకు తీయనికి రాదు మళ్ళీ. అందుకే ఇట్లా మెల్లమెల్లగా చేయండి. ఓకే ఇంతవరకు చేయగలం అన్నప్పుడు ఆపేయండి. ఫస్ట్ అయితే నేనైతే ఎంత పెద్దగా చేస్తానో మీరే చూసేయండి. నాకైతే చాలా పెద్దగానే వస్తుంది, మాకు బాగా అలవాటు కాబట్టి. అందరి దగ్గర ఈ బాటిల్ అవైలబుల్గా ఉండదు కదండి. పారాషూట్ అయితే అందరి దగ్గరనే ఉంటుంది అనుకుంటాను. అందుకే ఇగో పారాషూట్ ఆయిల్తో కూడా మీకు చేసి చూపెడతాను చూడండి. పారాషూట్ ఆయిల్ డబ్బా మీద ఆయిల్ రాసేసి సేమ్ ప్రాసెస్ అండి. లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్, రైట్ హ్యాండ్ ఫ్రంట్ సైడ్ అట్లనే పోనీయండి. మెల్లమెల్లగా కొంచెం ప్రెస్ చేయండి. కొంచెం ప్రెస్ చేస్తే పిండి అనేది ముందుకు జరుగుతూ ఉంటుంది. మనం ఎట్లా జరుపుతా అంటే అది అట్లా జరుపుతూ ఉంటుంది. మిడిల్లో ఏమైనా పిండి ఉన్నా కూడా ఇట్లా ఒకసారి ఇట్లా ప్రెస్ చేస్తే అటు సైడ్ ఇటు సైడ్ వెళ్ళిపోతుందండి. క్రాక్స్ కూడా రావు. చేస్తా అంటే ఫస్ట్ వస్తాయి, మెల్లమెల్లగా మొత్తం కవర్ అయిపోతాయి. ఎంత నీట్గా వస్తాయో మీరే చూడండి. ఎంత హెల్తీ రెసిపీ కదా, ఈజీ ప్రాసెస్ అన్నప్పుడు చేసుకోవాలి కదా. బయట కొంటున్నారండి, నేను చాలా వరకు చూసాను. ఆ దాంట్లో అంతా బియ్యం పిండి, దాన్ని జొన్న పిండి అని అమ్ముతున్నారు. 10 సేర్ల బియ్యానికి 1 సేర్ అంటే 1 kg జొన్నలు పోస్తారు కావచ్చు, అంతే. కొంచెం చూసి తీసుకోండి. ఇప్పుడు ఎట్లా వేయాలో చూడండి. ఇట్లా సింపుల్గా తీసేసి అట్లా వేసేయడమే ఈజీ ప్రాసెస్. ఎంత మంచి గాలుతాయో చూసేయండి. ఇప్పుడే ఎంత నీట్గా గాలుతున్నాయి కదా. ఇంపార్టెంట్ ప్యాన్ అనేది బాగా వేడిగా ఉండాలండి. కూల్గా ఉన్నప్పుడు అయితే వేయద్దు, అస్సలు రొట్టెలు మళ్ళీ రావు. ఇది చూడండి హాట్గా ఉంది, ఎంత మంచిగా పొంగిందో. మంచిగా వస్తాయండి, చేసేయండి అందరూ. ఇప్పుడు చూడండి ఎంత సాఫ్ట్ ఉందో. స్టోర్ కూడా చేయొచ్చు దీన్ని. తినేస్తామండి. ఇది మీకైతే ఒకటి, మాకైతే 2 కంప్లీట్ గా సరిపోతుంది.
ఎంత లైక్ గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవరికైనా 2 తింటే చాలు, అన్నం తినాల్సిన అవసరం లేదు. ఏ టైంలో అయినా తినొచ్చు, ఈ టైం ఆ టైం అంటే ఏముండదు. రైస్ కంటే చపాతీ కంటే ఇది చాలా బెటర్. దీంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి. నేను మీకు త్వరలోనే ఇంకో షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి, చూసేయండి. ఇగో ఇలా గట్టిగా చేసుకున్నారు అనుకో, చూడండి, ఇగో ఇట్లా ఎరిగిపోతుంది. అనదర్ వన్, ఇగో ఇట్లా మా బాగా చాలా ఇష్టం, కర్కర్లాడతాయి. ఎంత మంచిగా ఇవి స్టోర్ అవుతాయి 3 to 4 days కూడా ఏం ఖరాబ్ కావు. టైట్ కంటైనర్ లో పెట్టకుండా మంచిగా పెడితే చాలా రోజులు స్టోర్ అవుతాయి. సో అలా చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేసి కన్ఫామ్గా నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చినాయో. ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కన్ఫామ్గా నాకు చెప్పండి, నేను చేసి పెడతాను. మీరు కూడా చేసుకుందరు. ముందు నా వీడియోస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, షేర్ చేయండి.